హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వల్లి రాంబాగ్స్ ఛానల్. ఈరోజు నేను మీకైతే కొన్ని క్లీనింగ్ టిప్స్ వంటింటి చిట్కాలు అంటాం కదా అవైతే చెప్పడానికైతే వచ్చాను. యాక్చువల్గా మనకి క్లీనింగ్ అనేది ఒక పెద్ద ప్రాసెస్ కింద ఫీల్ అవుతూ ఉంటాము. సో అలా కాకుండా మనం ఏదైనా ఒక టైం అంటే కిచెన్లో మనకి కుకింగ్ అయిపోయాక వెంటనే ఇటువంటి నేను చెప్పినటువంటి పనులు చేసుకుంటే మన కిచెన్ అనేది కూడా చాలా నీట్గా ఉంటుంది. సో అవేంటో చూద్దాం రండి. మెయిన్గా కిచెన్లో గ్యాస్ కట్ మీద మనం గ్యాస్ కట్ క్లీన్ చేసుకుంటాం కదా, క్లీన్ చేసుకుంటున్నప్పుడు దాని మీద ఎటువంటి థింగ్స్ ఉన్నాయి అనేది చెక్ చేసుకోవాలి. నాకు ఇక్కడైతే రాగి బింది ఉంది, నెక్స్ట్ మిక్సీ జార్ ఉంది, నెక్స్ట్ గ్రైండర్. ఈ 3 కూడా అట్ ఏ టైం అంటే మనం గ్యాస్ కట్ మీద క్లీన్ చేసేసుకుంటే వర్క్ అనేది ఈజీగా ఉంటుంది. సో అందుకని చెప్పి నేను ఫస్ట్ గ్రైండర్ క్లీనింగ్ అనేది చేస్తున్నాను. చూడండి, ఒక్కొక్కసారి మనకి గ్రైండర్ క్లీనింగ్ అనేది డైలీ చేసుకోవడం అయితే కుదరదు. సరే అలాంటప్పుడు 15 daysకు ఒకసారి అయినా సరే ఇలా మనం క్లీనింగ్ చేసుకుంటే గ్రైండర్ కూడా నీట్గా ఉంటుంటుంది. అది దానికోసం ఇది కాలిన్ బాటిల్ ఉంది కదా, దీంట్లో కాలిన్ అయిపోయిన ఎంటీ బాటిల్ అన్నమాట. ఇది ఎంటీ బాటిల్లో వాటర్ అనేది ఫిల్ చేసుకున్నాను. ఫిల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏంటి ఇవి 2 ప్లాస్టిక్ కదా, సో స్విచ్చెస్ ఆఫ్ చేసుకుని ఇవి తీసేసి ఇలాగా వాటర్ అనేది స్ప్రే చేసేసుకోవాలి. ఇలాగ మనము వాటర్ అనేది యాక్చువల్గా కాలిన్ ఇవన్నీ కూడా మనకి క్లీన్ చేసుకోవడానికి ఎక్స్పెన్సివ్ కూడా. సో అందుకని చెప్పి ఇలాగ వాటర్ తోటి జస్ట్ వాటర్ నేనేమి యూజ్ చేయట్లేదు, వాటర్ మాత్రమే యూజ్ చేసి ఇలాగ ఫస్ట్ వదిలేయాలి. అదేవిధంగా మిక్సీకి కూడా నేను సేమ్ అలాగే అప్లై చేస్తాను అండి. ఇదైతే బాష్ మిక్సీ అన్నమాట. నేను అప్పుడే దీన్ని తీసుకుని 2 years అవుతుంది. వీటన్నిటిని వాటర్ తోటి ఇలా స్ప్రే చేసి వదిలేస్తాను. యాక్చువల్గా గ్లాస్ తోటి పోసేస్తారు చాలా మంది, అలా చేయొద్దు. ఎందుకంటే మిక్సీ అనేది తొందరగా పాడైపోతుంది. సో అందుకని చెప్పి ఇలా జస్ట్ వాటర్ అనేది వేసి క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది న్యాచురల్ డిష్ వాషర్ లిక్విడ్, ఇది యూజ్ చేస్తే నేను ఏదైనా సరే క్లీన్ చేసుకుంటాను. సో లైట్గా ఇదైతే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. మనకి బయట షాపుల్లో అది ఎక్కడ కూడా మనకి అంత తొందరగా అవైలబుల్గా ఉండదు. సో దీనికి సంబంధించినటువంటి వీడియో అయితే నేను హోమ్ ప్రొడక్ట్స్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదా, దాంట్లో అయితే మనము ఆన్లైన్లో ఎలా బై చేయాలనేది కూడా నేను వీడియోలో చెప్పాను, చూడండి ఎవరికైనా అవసరమైతే. నెక్స్ట్ ఒక్క డ్రాప్ మాత్రమే నేను లిక్విడ్ వేస్తున్నా. ఒక్క డ్రాప్ అయితే సరిపోతుంది. సో ఈ లిక్విడ్ తోటి మనం ఈ స్క్రబ్ తోటి ఏమి బాగా నొక్కి పెట్టేమి కడగక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను వాటర్ స్ప్రే చేశాను కదా. దాంతో ఏంటంటే దానిపైన ఉన్నటువంటి ఏమైనా చట్నీస్ పడినా కూడా అది బాగా నానిపోయి తొందరగా వచ్చేస్తుంది అన్నమాట. జస్ట్ ఇలా అంటే సరిపోతుంది. బాగా ఎక్కువగా ప్రెస్ చేసినా కూడా క్రాషెస్ వచ్చేస్తాయి ఇలాగా లైన్స్ కింద. సో అందుకని చెప్పి ఇలా జస్ట్ నేనైతే ఈ గ్రైండర్ ని క్లీనింగ్ ఈ విధంగానే, యాక్చువల్గా ఈ గ్రైండర్ అయితే నేను 10 years అయింది కొని. సో ఇప్పటి వరకు నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ఎందుకంటే యాక్చువల్గా వాటర్ అనేది ఇలా పోస్తే లోపల మోటార్ అనేది ఉంటుంది కదా, మోటార్ కాలిపోయి మాక్సిమం గ్రైండర్ అనేది పాడైపోతుంది. సో అందుకని చెప్పి మనం గ్రైండర్ ఎప్పుడు క్లీన్ చేసినా కూడా ఇలా చక్కగా స్ప్రే చేసుకుని క్లీన్ చేసుకుంటే మనకి గ్రైండర్ కూడా ఎటువంటి రిపేర్స్ అనేవి రావు. అదేవిధంగా మిక్సీని కూడా సేమ్ అదే ప్రాసెస్లో అన్నమాట మనము క్లీన్ చేసుకోవాలి. పెద్దగా ఎందుకంటే మనం గట్టిగా ప్రెస్ చేసి ఏమీ వాష్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను వాటర్ స్ప్రే చేశాను కదా. ఈ వాటర్ స్ప్రే చేయడం వల్ల ఏంటంటే దానికి ఉన్నటువంటి ఏమైనా పిండి మరకలన్నా నెక్స్ట్ చట్నీ మరకలు ఏమన్నా ఉన్నా కూడా చాలా ఈజీగా తొలగిపోతాయి అన్నమాట. ఈ విధంగా స్క్రబ్బింగ్ అయిపోయిన తర్వాత జస్ట్ ఏదైనా ఒక క్లాత్ తీసుకుని మీకు ఇలా లైట్గా వాటర్ అనుకుంటూ మధ్యలో ఒకేసారి వాటర్ అనేది ప్రెస్ చేయట్లేదు. మీకు ఎక్కడైనా మరక కింద కనిపిస్తే అక్కడ వాటర్ అనేది జస్ట్ ఇలాగా ప్రెస్ చేసుకుని మీరు ఇలా అనుకుంటే చూడండి ఎంత షైనింగ్ వచ్చిందో. మనం ఇలా మిక్సీలో క్లీనింగ్ చేస్తున్నప్పుడు వైర్ ఫ్లగ్ ఉంది కదా, ఈ ఫ్లగ్ మనము స్విచ్ బోర్డ్ నుంచి రిమూవ్ చేసి మాత్రమే మనం ఎప్పుడు క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా ఇన్సిడెంట్స్ జరుగుతాయి కదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల మనం చేసే చిన్న చిన్న మిస్టేక్ల వలన జరుగుతాయి.
అది కూడా కంగారులో చేసుకుంటాము. వైర్ని కూడా మనము జస్ట్ వాటర్ లాగా స్ప్రింక్ చేసేసి, చూసారా మిక్సీ ఇప్పుడే షాప్ నుంచి కొనుక్కుని తెచ్చినట్టుగా ఉంది, ఎంత బాగుందో షైనింగ్ గాను. సో ఈ విధంగా క్లీనింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండర్ కూడా క్లీనింగ్ చేద్దాం. ఇదంతా బాగా నానిపోయింది కదా, సేమ్ అదే క్లాత్ యూజ్ చేస్తున్నమాట నేను క్లీనింగ్ అనేది చేస్తున్నా. సో అందుకని చెప్పి ఇలాంటి చిట్కాలను అయితే ఫాలో అవ్వాలి. చూడండి గ్రైండర్ అనేది ఎంత క్లీన్ గా అయ్యిందో, చూసారా కొత్త వాట్ల ఎలాగ షైనింగ్ వచ్చినాయో. మిక్సీ అండ్ గ్రైండర్ కూడా క్లీనింగ్ అయిపోయింది. నెక్స్ట్ నాకు మార్నింగ్ కుకింగ్ చేసుకున్నాను కదా, కొద్దిగా గ్యాస్ మీద పాలు అనేవి పొంగిపోయినాయి. సేమ్ ఎట్ ఏ టైం ఇదే టైంలో నేను గ్యాస్ క్లీనింగ్ అనేది కూడా సేమ్ ప్రాసెస్ లో చేసుకుంటున్నాను అనమాట. చాలా మందికి కుకింగ్ అయిన తర్వాత మార్నింగ్ బాక్స్ లో హడావుడి కానీ ఏదో ఒక హడావుడిలో మనకి కిచెన్ టాప్ అనేది కొంచెం డర్టీగా అయితే అయిపోతే ఏదో ఒకటి ఒలిగిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అందుకని చెప్పి కుకింగ్ అయిపోయిన తర్వాత ఈ గ్యాస్ కట్ మీద ఉన్నటువంటి ఇవన్నీ రిమూవ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ దీనికైతే ఎప్పుడు కూడా మనకి గ్యాస్ స్టవ్ అనేది క్లీన్ గా మంచి నీట్ గా ఉండాలి. అండ్ అలా ఉంటేనే మనకి వంట కూడా చేయాలనిపిస్తుంది. సో అందుకని చెప్పి ఎప్పుడు కుకింగ్ చేసినా కుకింగ్ అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ మీద ఉన్నటువంటి ఇవి రిమూవ్ చేసేసుకుని మొత్తం అన్ని కూడా రిమూవ్ చేసేసాను కదా. రిమూవ్ చేసాక మనము సేమ్ కాలన్ కాదు వాటర్ అని చెప్పాను కదా, నేను జస్ట్ వాటర్ని స్ప్రే చేసేస్తున్నాను. మీరు లైట్ గా వాటర్ ఇలా పోసేసుకుని లిక్విడ్ ఏది ఉంటే అది సేమ్ ప్రాసెస్ లో ఒక డ్రాప్ అయితే సరిపోతుంది మొత్తం గ్యాస్ క్లీనింగ్ కి, గ్యాస్ స్టవ్ క్లీనింగ్ కి. మరొక విషయం చెప్దాం అనుకుంటున్నాను మీకు, ఏంటంటే గ్యాస్ క్లీనింగ్ ఎప్పుడు చేయని వాళ్ళు, కొత్తగా క్లీనింగ్ చేస్తున్న వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. యాక్చువల్ గా మనకి లిక్విడ్స్ ఉంటాయి కదా, ఫ్లోర్ క్లీనర్స్ అని, ఇలాంటి లిక్విడ్స్ మటుకి ఎప్పుడు యూజ్ చేయకూడదు. ఒకవేళ యూజ్ చేస్తే గ్యాస్ స్టవ్ మీద బ్లాక్ కలర్ మచ్చలు అనేవి వచ్చేస్తాయి, ఎందుకంటే దాంట్లో యాసిడ్ అనేది మిక్స్ అయి ఉంటది అనమాట. సో అందుకని చెప్పి ఎప్పుడు కూడా మనము అలాంటివి యూజ్ చేయకూడదు. ఇదైతే నేను ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాను. దీంట్లో లెమన్ అండ్ టామరిన్ అలాంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్ యూజ్ చేసి లిక్విడ్ ని అయితే ప్రిపేర్ చేశారన్నమాట. సో ఒకవేళ డైరెక్ట్ గా లెమన్ చింతపండు ఇలాంటివి యూజ్ చేసి క్లీన్ చేసుకోగలము అంటే అది కూడా మంచి పద్ధతే. యాక్చువల్ గా అలాంటి పద్ధతులు అయితే పాటించి చేయాలంటే కొంచెం కష్టమే, ఎందుకంటే మనకి బయటికి వాటర్ వెళ్ళి ప్రాసెస్ ఉంది కదా, అది చాలా కష్టమే. ఎందుకంటే షింకుల ద్వారా మనకి వాటర్ అనేది వెళ్తది. అలాంటి ప్రాసెస్ యూజ్ చేస్తే షింకులు బ్లాక్ అయిపోతాయి అన్నమాట ఫస్ట్. అందుకని చెప్పి ఇలాంటి న్యాచురల్ ప్రొడక్ట్స్ అనేవి ఏమున్నాయి అనేది సెర్చ్ చేసుకుని మనము కిచెన్ ని నీట్ గాను ఉంచుకోవచ్చు. అదే విధంగా మన ఇంట్లో ఉన్న వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా చాలా బాగా చూసుకోవచ్చు. ఈ గ్యాస్ స్టవ్ మీద వాటర్ పోస్తే ఈ బర్నర్స్ ఉన్నాయి కదా, ఈ బర్నర్స్ అనేవి లోపలికి వాటర్ అనేది వెళ్ళి మనకి గ్యాస్ స్టవ్ అనేది తొందరగా పాడైపోతుంది. సో అందుకని చెప్పి మనం ఎప్పుడు క్లీన్ చేసుకుని ఇలా స్క్రబ్ చేసేసుకుని, ఇది క్లాత్ ఉంది కదా చూపిస్తాను చూడండి. బర్నర్స్ ఉన్న పొయ్యి ఉండేది, కానీ నాకు మార్నింగ్ లంచ్ బాక్స్ హడావుడి వల్ల నాకు టైం సరిపోవట్లేదు. సో అందుకని చెప్పి నేను 4 బర్నర్స్ స్టవ్ అయితే 1 year అయింది నేను తీసుకుని. నేను ఎందుకు తీసుకున్నానంటే మేము ఒక చోట స్థిరంగా ఉన్నాం అంటే ట్రాన్స్ఫర్స్ అయ్యి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని చెప్పి ట్రాన్స్ఫర్ లో ఏమన్నా పాడైపోతుందేమో గ్లాస్ది అని చెప్పి నేను అగైన్ స్టీల్ దే తీసుకున్నాను అనమాట. గ్యాస్ స్టవ్ అనేది క్లీనింగ్ లో గానీ ట్రాన్స్పోర్ట్ లో గానీ బాగానే హ్యాండిల్ చేస్తే ఉంటది. చూడండి ఎంత షైనీగా ఉందో. ఇవైతే నేను క్లీన్ చేయలేదు, వీటిని అయితే ఒకసారి నేను నెక్స్ట్ టైం ఏ విధంగా క్లీన్ చేయాలనేది చూపిస్తాను. డైలీ ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటే మనకి గ్యాస్ స్టవ్ అనేది చాలా నీట్ గా ఉంటది. ఈ రాగి బిందెని అయితే నేను డైలీ క్లీన్ చేయను, వారానికి ఒకసారి అయితే క్లీన్ చేస్తాను. దీంట్లో వాటర్ అనేది మనం తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఫస్ట్ ఎలా క్లీన్ చేయాలనేది చెప్తాను. దీనికోసం అయితే నేనైతే ఇదిగోండి చింతపండు అండ్ కల్లుప్పు 2 యూజ్ చేసి క్లీన్ చేస్తాను. చూడండి
ఈ రెండో రకం చింతపండు అంటారన్నమాట, అది తీసుకున్నాను అనమాట. మా మదర్ పంపిస్తారు ఇలాంటివన్నీ నాకు. కొద్దిగా క్రిస్టల్ సాల్ట్ అనేది ఇలా వేసుకుని ఇప్పుడు దీన్ని ఇలా మొత్తం మురికి అంతా కూడా పోతుంది అన్నమాట. కాపర్కి ఉన్నది ప్రాపర్టీ అంటే ఏంటంటే, మనం వాటర్ పోస్తే దాంట్లో ఉన్నటువంటి మురికిని అంతా అది అబ్జర్వ్ చేసుకుని మంచి వాటర్ ని మనకి ఇస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే కదా. అదే విధంగా మరొక విషయం మీకు తెలుసా, మనం రాగి బిందులో ఎప్పుడు వాటర్ వేసుకున్నా ప్రవహించే నదిలో వాటర్ ఉంటాయి కదా, అంటే నదిలో వాటర్ ఎప్పుడు కూడా మూవ్ అవుతూ ఉంటాయి. అదే విధంగా మనం రాగి బిందెలో వాటర్ కూడా మూవ్ అవుతూ ఉంటాయి మరి. చూడండి, ఇలా మనం క్లీన్ చేసుకుంటే వారానికి ఒకసారి సరిపోతుంది. ఇదిగోండి, ఇలాగా క్లీన్ చేసుకున్న తర్వాత మనము కలర్ చూసారా ఎలా మారిపోయింది. ఇలా వీక్లీ 1 time చేసుకుంటే సరిపోతుంది. సో ఎటువంటి వాటర్ ఫిల్టర్స్ ని కూడా మనం యూజ్ చేయవలసిన అవసరం ఉండదు అన్నమాట. సో ఇప్పుడు నేను దీన్ని వాటర్ తోటి, నార్మల్ వాటర్ తోటి క్లీన్ చేస్తాను. మీకు తెలిసే ఉంటది, వాటర్ ఫిల్టర్ లోను కాపర్ కాయిల్ ఉంది కదా, ఇటువంటి కాపర్ తోటి చేసినటువంటి కాయిల్ ఉంటది. అది కామన్ గానే ఉంటది, కానీ మనం తీసి క్లీనింగ్ అనేది కొంచెం కష్టము. సో అందుకని చెప్పి డైరెక్ట్ ఇలాంటి బిందెని యూజ్ చేసుకుని మనం వాటర్ అనేది సేవ్ చేసుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. బిందె క్లీన్ అయిపోయింది కదా, ఈ చింతపండు అనేది మిగిలింది కదా, ఈ టైంలోనే మనకి ఇవి ఉంటాయి కదండి, వీటిని కూడా ఒకసారి ఇలాగా క్లీనింగ్ చేసుకుంటే దానికి ఉన్నటువంటి మరకలు ఏమైనా ఉంటాయి పోతాయి. ఇదిగోండి, ఫైనల్ గా అయితే నేనైతే ఇలా నీట్ గా పిల్లలు వెళ్ళిపోయాక, వంట అయిపోతుంది కదా నాకు, పిల్లలు అయిపోయాక ఇలా నీట్ గా అన్నమాట కిచెన్ అనేది క్లీన్ చేసుకుంటాను. సో ఈ విధంగా కుకింగ్ అయిపోయిన వెంటనే క్లీనింగ్ చేసుకుంటే మన కిచెన్ అనేది చాలా నీట్ గా ఉంటది. అదే విధంగా ఎటువంటి బ్యాడ్ స్మెల్స్ కూడా రావు. ఓకేనండి, ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మన వల్లి రామ్ బాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదే విధంగా షేర్ చేయండి.